అయ్యా కేజ్రీవాల్ సార్, మీరు సీజేపీకి ఇచ్చిన బలము, సీజేపీని నడిపించిన విధానము అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లా మస్తు చేసిండ్రు. పాపం విద్యార్థులకు అండగా ఉన్నారు, విద్యార్థుల కోసం ఇది చేసిర్రు, విద్యార్థుల కోసం అది చేసిర్రు. నీటి బాధితుల కోసం మీరు తీసుకున్న స్టాండ్ ఉంది చూడండి, అదైతే వాహ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. కానీ మీరు ఇక్కడ ఈ జంతర్ మంతర్లో ఈ నీటి బాధితుల కోసం ఏదైతే చేస్తున్నారో, ఎంతగానం పరితపించిపోతున్నారో, మరి మీరు ఏలుతున్న రాష్ట్రాల్లో అదే మీరు చేస్తున్నారా? ఇదే ప్రశ్న ఇప్పుడు నేను అడగదలుచుకున్నా. ఎందుకంటే సీజేపీ ప్రొటెస్ట్ జంతర్ మంతర్లో జరుగుతున్న దానికి మీరిచ్చిన బలం, మీరిచ్చిన బలగం ఇంత అంతా కాదు. మీరంతా సపోర్ట్ చేసిర్రు విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థుల ముసుగులో ఉన్న గూండాలకు కూడా మీరు సపోర్ట్ చేసిండ్రు. నేను సీజేపీకి సపోర్ట్ చేస్తున్నా అని స్టేజ్ ఎక్కి కూడా మాట్లాడిండ్రు. లీకేజ్ మీద, నీట్ పేపర్ లీకేజ్ల మీద ఇంత స్టాండ్ తీసుకొని ఇంత మాట్లాడి నడిపించింది మీరే, ఇంత ప్రోత్సహించింది కూడా మీరే. మరి మీ పార్టీ ఏలుతున్న దగ్గర అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి? అక్కడ పేపర్ లీకేజ్లు అవుతున్నాయి, జర చూసుకుంటున్నారా? అసలు మీ వరకు అది వచ్చిందా ఇంతకు? ఇక్కడ జంతర్ మంతర్లో మీరు పాల్గొని ఇక్కడ ఈ ప్రొటెస్ట్ అవుతున్నాయి, ఈ గ్యాప్లోనే అక్కడ పంజాబ్లో కూడా పేపర్ లీక్ అయింది కదా. మరి ఆ పేపర్ లీక్ గురించి ఎవరు నోరు విప్పరా? ఎవరు మాట్లాడరా? ఎవరు ప్రశ్నించరా? అభిజిత్ దీప్కే పెద్ద బొద్దింక. అభిజిత్ దీప్కే నీట్కి సంబంధించి ప్రభుత్వము చర్చలు జరుపుదాము రండి అని అన్నా కూడా నో అని తిరస్కరించారు కదా. ఓకే, మంచి స్టాండ్ మీద ఉన్నారు. నీట్ విద్యార్థుల మీద, నీట్ బాధితుల మీద ఏ స్టాండ్ తీసుకుంటారో ఇది జబర్దస్త్గా తీసుకుంటున్నారు. కానీ మరి అక్కడ పంజాబ్లో ఏదైతే ఫార్మసిస్ట్ ఉద్యోగాల కోసం పెడుతున్న పరీక్ష ఏదైతే ఉందో, ఆ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగి ఎగ్జామ్ సెంటర్లకి రాయనిక పోయి ఆ విద్యార్థులు విలవిల్లాడిపోతున్నారు. పేపర్ లీకేజ్ అయిందని ఆ ఎగ్జామ్ని రద్దు చేయడంతో మరి దాని మీద మాట్లాడరెందుకు? దాని గురించి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏం సమాధానం చెప్తాడు అంటే, మీరు ఏలుతున్న దగ్గరనేమో మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను అయితే అనగదొక్కుతారా? ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలనైనా సరే కానీ రాజకీయ ఎజెండాను ముందలకి వేసుకొని వాటిని ముందలకి తీసుకుపోతారా? అబ్బా, మీదైతే ఒకలాగా, అవతలదైతే ఇంకొకలాగనా? పంజాబ్లో ఇప్పటి వరకు చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ప్రధాన పేపర్ లీకేజీలు జరిగినాయి. ఒకటి ఈ ఫార్మసిస్ట్కి సంబంధించి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ లీకేజ్ ఒకటైతే, అక్కడ పంజాబ్ గ్రూప్ బి ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతుంటాయో ఆ కండక్ట్ చేసే ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కూడా జరిగింది. అదే కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ లీకేజ్ కూడా జరిగింది. ఇవన్నీ పేపర్ లీకేజ్లు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. దాని మీద ఎటువంటి స్పందన లేదు, దానిని పట్టించుకోలేదు. ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అవసరమైతే ప్రధాని కూడా రాజీనామా చేయాలి, ప్రభుత్వం దిగి రావాలి, ఇది చేయాలి అది చేయాలని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు కదా. మరి ఇదే రూలు సేమ్ పంజాబ్లో కూడా అప్లికబుల్ అవుతుంది కదా. అక్కడ ఎవరైతే వైద్య శాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలి కదా. ఈ బాధితులందరికీ కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి కదా, న్యాయం చేయాలి కదా. దీని గురించి మాట్లాడరా? ఇప్పుడు ఏదైతే ఈ సీజేపీ ప్రొటెస్ట్ ద్వారా అభిజిత్ దీప్కి కానీ ఆయన చుట్టూ ఉన్న అనుచరులు కానీ వీళ్ళందరూ నీటి బాధితులు వాళ్ళు నష్టపోయారు, అది ఒప్పుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది, ఆ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేసింది, రిజల్ట్ కూడా వచ్చింది. రేపు మాపు ఈ సీట్లు అన్నీ కూడా భర్తీ అయిపోతాయి, ఇది అయిపోతుంది. అలా అని ఎవరైతే నష్టపోయారో వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడాలనేది ఉద్దేశం కానే కాదు. కానీ ఇక్కడ ఈ పంజాబ్ విషయానికి వచ్చేసరికి మరి ఇక్కడ అసలు వాళ్ళకి ఇప్పటివరకు అతిగతి లేదు కదా, వాళ్ళకి అసలు కనీసము దానిపైన రెస్పాన్స్ కూడా లేదు కదా. వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజీలు ఎట్లెట్లా జరుగుతాయి, అట్లెట్లా జరుగుతాయి, ఇది మొత్తం ప్రభుత్వానిదే తప్పు, ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అని వీళ్ళు ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు మాట్లాడారు. మళ్ళీ అదే అధికార పక్షానికి వచ్చేసరికి ఆ మాట మీద నిలబడరా? ఆ పేపర్ లీకేజ్లకు బాధ్యత వహించరా? ఆ విద్యార్థుల జీవితాలు పట్టించుకోరా? జాబులు లేవు, జాబులు వెయ్యండి, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోండి అని నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తేనేమో చచ్చేలాగా కొడతారు.
సచ్చేలాగా లాఠీ చార్జీలు చేపిస్తారు. అసలు శాంతియుతంగా పోరాడుతున్నా కూడా వాళ్ళ మీద అనేక చర్యలు తీసుకుంటారు, అరెస్టులు చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు, అన్నీ చేస్తారు. మరి అదే ప్రభుత్వం ఈ ఆమ్ ఆద్మీ పార్టీ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఇక్కడ వచ్చేసరికి దీన్ని మాత్రం ఒక రాజకీయ అజెండాను పులుముకొని విద్యార్థుల మీద అమితమైన ప్రేమ చూపించుకుంటా ఎందుకు ఇక్కడ విద్యార్థులు అక్కడ విద్యార్థులు అందరు ఒకటి కాదా? ఇక్కడ మీ రాజకీయ స్వలాభాల కోసం ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి అక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉంటున్న రాష్ట్రంలో కూడా అదే అమలు చేయాలి కదా. ఇక్కడ ఎట్లయితే పోరాడుతున్నారో అక్కడ కూడా అట్లే బాధ్యత తీసుకోవాలి కదా. ఈ రెండు రకాల వైఖరి ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ గారు మీకు? అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పంజాబ్కి సంబంధించిన సీఎం ఉన్నారో ఆయన కూడా దీని మీద అసలు పేపర్ లీకేజ్ జరగలేదు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. దీని మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నా కూడా దీని మీద నోరు మెదుపుతలేరు. ఈ అభిజిత్ దీప్కే ముఖ్యంగా ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా మేనేజర్గా వ్యవహరించిన ఈ పెద్ద బొద్దింక కూడా ఏం సపోర్ట్ చేస్తలేడు. అక్కడ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడతలేడు. ఇక్కడ మాత్రం ప్రభుత్వం దిగి వస్తుందన్నా కూడా తగ్గకుండా బరాబర్ ఉంటాం కట్టరుంటామని మాట్లాడుతున్న వీళ్ళు అక్కడ వచ్చేసరికి అది మాత్రం వర్తిస్తలేదు. అక్కడ పంజాబ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇంత అంటే ఇంత కూడా పట్టించుకుంటలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మీ గవర్నమెంట్ అయినందుక. సో ఇప్పుడు ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ఏదైతే కాక్రోచ్లు అన్నిటినీ జమ చేసి ఏదైతే పంచాయతీ చేస్తున్నావో ఇందులోంచి కొంతమందిని కొన్ని కాక్రోచ్లని ఆ పంజాబ్కి కూడా పంపించి అక్కడ కూడా ఇదే విధంగా చేయి. ఎట్లా నీ గవర్నమెంటే కదా అక్కడ ఉన్నది, నువ్వే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకో, నువ్వే దీనికి పూర్తి బాధ్యత వహించు. సో చూసినారు కదా, దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.